క్యాబినెట్ ర్యాంక్ నామినేటెడ్ పోస్టులో ఉన్న ఆ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ అధిష్టానం మీద అలిగారా? అందుకే ప్రభుత్వం తనకిచ్చిన కారు గన్మెన్ ను తిప్పి పంపేశారా? దాని వెనుక చాలా పెద్ద స్కెచ్చే ఉందా? ఎవరా సీనియర్ లీడర్? ఏంటైన స్కెచ్? వనపర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి చిన్నారెడ్డి ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. సామ్యుడని పేరున్న ఈ నేత కాంగ్రెస్ సహజ శైలికి కాస్త భిన్నంగా ఉంటారని, అంత తొందరగా అసంతృప్తిని బయట పెట్టారని చెప్పుకుంటారు. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టకుండా తన వైఖరి వెల్లడిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన వైఖరి మారినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. గతానికి భిన్నంగా ప్రస్తుతం పబ్లిక్ గా ఓపెన్ అయిపోతున్నారట. తాజా వ్యవహారమే అందుకు నిదర్శనమని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పోస్టు ద్వారా వచ్చిన ప్రోటోకాల్ ను పక్కన పెడుతూ ప్రభుత్వ కారు గన్మెన్ ని తిప్పి పంపించేశారు ఆయన. ప్రస్తుతం వనపర్తి పొలిటికల్ సర్కిల్లో దీని గురించి విస్తృత చర్చ జరుగుతోంది. ఇది దేనికి సంకేతమో ఇటు పార్టీ అటు రాజకీయ వర్గాలకు అంతుపట్టడం లేదట. ఏ కారణం లేకుండా అలా ఎందుకు చేస్తారు? ఎవరి మీదనన్నా ఉన్న అసంతృప్తిని ఈ రూపంలో బయట పెడుతున్నారా అని మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ప్రస్తుతం ఆయనకు కేబినెట్ హోదా ఉంది. పార్టీ పరంగా ఏఐసిసి కార్యదర్శి కూడా. అయినా సరే సొంత వనపర్తి నియోజకవర్గంలో ఆయన మాటే చెల్లుబాటు కావడం లేదట. పార్టీ పదవులతో పాటు అధికార యంత్రాంగాన్ని ఆపరేట్ చేసే పవర్స్ అన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే మేఘారెడ్డి చేతిలో చేరిపోయినట్టు చెప్పుకుంటున్నారు. దీంతో బయట పల్లకి మోతలున్న ఇంట్లో ఈగల మోతగా ఫీల్ అవుతున్నారట చిన్నారెడ్డి. నియోజకవర్గంలో ఇద్దరు నాయకులకు అస్సలు పొసగడం లేదన్నది ఓపెన్ టాక్. చిన్నారెడ్డి మేఘారెడ్డి బయటకు బాగానే ఉన్నట్లు కనిపించినా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకుంటారని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. గతంలోనూ పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల శంకుస్థాపనల విషయంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే మేఘారెడ్డి నియోజకవర్గంతో పాటు పార్టీపై పూర్తి స్థాయి పట్టు బిగించేలా ముందుకు వెళ్తున్నారట. అదే టైంలో మొన్నటి వరకు పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ గా ఉన్న చిన్నారెడ్డిని ఇంకా పదవీ కాలం ఉండగానే ఆ మధ్య తప్పించేశారు. ఆ విషయంలో కూడా మాజీ మంత్రి బాగా నారాజైనట్టు సమాచారం. ఈ పరిణామాల వల్ల అనూహ్యంగా ప్రభుత్వ కారు గన్మెన్ ను చిన్నారెడ్డి సరెండర్ చేయడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇదేమంతా తేలిగ్గా తీసుకున్న నిర్ణయం అయి ఉండకపోవచ్చునని, చిన్నారెడ్డి అంతా ఆషామాషిగా వ్యవహరించే మనిషి కాదన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. మరి ఎందుకలా చేసుంటారంటే దాని వెనుక స్థానిక ఎన్నికల వ్యూహం ఉండి ఉండొచ్చు అంటున్నారు. ఆ ఎలక్షన్స్ లో తమ వారికి వీలైనంత ఎక్కువగా సీట్లు ఇప్పించేందుకు ఈ ఎత్తుగడ వేసి అధిష్టానం మీద ఒత్తిడి పెంచే ఆలోచన ఉండొచ్చన్నది కొందరి మాట. ఇక ఇదే సమయంలో చిన్నారెడ్డి తన కుమారుడు ఆదిత్యరెడ్డి రాజకీయ భవిష్యత్ను సెట్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఆయన ఆశించినట్టుగా పార్టీ పదవి కానీ నామినేటెడ్ పోస్టు గాని దక్కే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై గన్మెన్ సరెండర్ ఎపిసోడ్ ని తెరమీదికి తెచ్చి ఉంటారన్నది ఇంకొక వెర్షన్. మొత్తం మీద చిన్నారెడ్డి మాత్రం పెద్ద స్కెచ్ తోనే ముందుకు పోతున్నారన్నది లోకల్ టాక్.